దక్ష ప్రజాపతి ప్రజా సంక్షేమం కోసం తలపెట్టిన దక్ష యజ్ఞానికి శివుడిని ఆహ్వానించలేదని అవమానంగా భావించిన పార్వతీమాత తన తండ్రి దక్షుని పైన కోపముతో అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకున్నది. మహాశివుడు కోపముతో వీరభద్రుణ్ణి సృష్టించి యజ్ఞవాటికిని ధ్వంసం చేయమని ఆ యజ్ఞానికి వెళ్లిన దేవతలందరినీ శపించమని ఆజ్ఞాపించారు. అఘోర వీరభద్రుడు శివుని ఆజ్ఞలో భాగంగా దక్షుడి తలనరికి శిక్షించడంతో పాటు యజ్ఞానికి వచ్చిన దేవతలందరినీ శపించారు. దీనితో సూర్య భగవానుడు తన కంటి చూపుని తేజస్సును కోల్పోగా తిరిగి వాటిని పొందడానికి అనేక శివాలయాలు తిరుగుతూ చివరగా ఈ ప్రదేశములో శాప విమోచన పొంది కంటి చూపును తేజస్సును పొందారు. అందుకే ఈ ఆలయంలోని శివుడిని కన్ పరితు అరుళీయ కడవుల్ అని పిలుస్తారు. అనగా కంటి చూపును తీసుకుని తిరిగి పునరుద్ధరించిన మహాశివుడు అని అర్థము. ఈ ఆలయంలోని స్వామిని పూజిస్తే కంటి చూపు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము. ఈ ఆలయ బయట ప్రాకారములో 4 పవిత్రమైన తాటి చెట్లు, వాటి మధ్యలో శివలింగము కలవు. ఈ తాటి చెట్ల వలనే ఈ ప్రాంతాన్ని పనాయపురమని, ఈ ఆలయంలోని శివుడిని పనంగట్టేశ్వరుడని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయం గౌరవించబడినదే. ఈ ఆలయం తమిళనాడులోని విల్లుపురం పట్టణానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 52 శివక్షేత్రము శ్రీధర్ రాజని టైప్ చేయండి.